ముఖ్యంగా క్యాన్సర్ అనగానే పబ్లిక్ చాలా భయభ్రాంతులకు గురి అవుతారు. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని. మన ఒక బాబుకు 5 సంవత్సరాల పిల్లవానికి 4 సంవత్సరాలు ఉండొచ్చు. 4 సంవత్సరాల పిల్లవానికి బ్లడ్ క్యాన్సర్ అనగానే వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోయారు. అక్కడ వాళ్ళ ట్రీట్మెంటు వాళ్ళ ఖర్చు చూసి భయపడ్డారు. వాళ్ళకు హాస్పిటల్లో ఆ పిల్లలకు కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తామంటే అంతకంటే ముందు అడ్మిషన్ అయిన పిల్లలకు చేసింది వెంట్రుకలు ఊడిపోయి, ఆ పిల్లలకు వెంట్రుకలు ఊడిపోయి ఆ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తే ఇక మా పిల్లగానికి కూడా చేస్తే ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి ఆ పేరెంట్స్ ఆ పిల్లవాడిని తీసుకొని బయటకు వచ్చేసారు. కార్పొరేట్ హాస్పిటల్కి బయటకు వచ్చినాక గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఒక వీడియో కనిపించింది. ఈశ్వరప్పమ్మ క్లినిక్ రావడం జరిగింది. అక్కడ మనం మందులు ఇచ్చినాక చూసి ఎగ్జామినేషన్ చేసి మందులు ఇచ్చిన 1 మంత్ దాకా వెయిట్ చేయకుండా 15 రోజులకే వచ్చి రిపోర్ట్ చెప్పమన్నా. బాబులో మార్పు వస్తుంది, వాళ్ళకి పేరెంట్స్కి తగ్గుతుందని ఒక సందేహం ఉండి తగ్గిస్తామని చెప్పిన. ఆ పేరెంట్స్లో ముఖాలు కూడా గుంజుకపోయినాయి ఆ బాధతో. లేక పిల్లవానికి క్యాన్సర్ అంటే ఎంత బాధ ఉంటుంది. అలాంటి వానికి 15 డేస్లో పిల్లవాని లోపల యాక్టివ్ అయిపోయాడు చురుకు. ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రుల ముఖాలలో కూడా కళ్ళ వచ్చింది. ఇక మందులు వాటికి ఆ వ్యాధికి మ్యాచ్ అయినాయి హోమియోపతిలో. అది మొత్తం వ్యాధి పోవడానికి 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి ఆధారపడి ఉంటుంది.